సార్, మీ యొక్క టాలెంట్ ఈ రోజు సక్సెస్ రూపంలో మెటీరియలైజ్ అవ్వడానికి మీ ప్యాషన్ అండ్ పర్సీవరెన్స్ తో పాటు అదృష్టం అండ్ డెస్టినీ ఎంతవరకు రోల్ ప్లే చేశాయని మీరు నమ్ముతున్నారు? ఆల్సో బాహుబలికి ప్రొడ్యూసర్స్ దొరకకపోయి ఉంటే మీ ప్లాన్ బి అనేది ఏమనుకున్నారు? డూ యూ బిలీవ్ ఇన్ ప్లాన్ బి అండ్ డెస్టినీ? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్ అండ్ డెస్టినీ, నాట్ ఎట్ ఆల్. అసలు నాకు దాని మీద నమ్మకం కానీ గౌరవం కానీ 5 పైసలంతా లేదు. ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. అంటే సి, లక్ ఫ్యాక్టర్ అంటూ ఉంటుందంటే ఎస్, సో మెనీ లక్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ లక్కీ దట్ ఐ గాట్ మై వైఫ్. ఓకే, ఐఎమ్ సూపర్ లక్కీ అబౌట్ ఇట్. బట్ దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ కంట్రోల్. మనం కష్టపడి సంపాదిస్తే ఇంత లక్ మనకు వస్తుందని లేదు, డబ్బులు పెట్టి కొనుక్కుంటే వస్తుందని లేదు, దేవుడి దగ్గర పూజ చేస్తే మనకి ఇంత లక్ ఇస్తాడని లేదు. సో లక్ ఫ్యాక్టర్ ఇస్ కంప్లీట్లీ మన చేతిలో లేని ఫ్యాక్టర్. మన చేతిలో లేని ఫ్యాక్టర్ ఏ ఫ్యాక్టర్ని ఐ డోంట్ గివ్ ఇట్ ఇంపార్టెన్స్. డెస్టినీ అనే దాని అయితే అసలు నమ్మను నేను. వీ మేక్ అవర్ డెస్టినీ, నో వన్ కెన్ మేక్ అవర్ డెస్టినీ. అది ఎక్కడో రాసి ఉంది, మనం ఏదో చేస్తే అది మనకి మారిపోయి బెటర్